నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 13, 14 పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా మొదటి ప్రపంచ యుద్ధం గురించి చర్చించుకుంటున్నాం. ఇందులో మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఇతర ప్రధాన కారణాలు నేర్చుకోవడం జరిగింది. పార్ట్ 2లో మొదటి ప్రపంచ యుద్ధం సంభవించడానికి గల ఇతర ప్రధాన కారణాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పార్ట్ 3లో తక్షణ కారణం ఈ అంశాలన్నీ కూడా నేర్చుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం సంభవించడానికి తక్షణ కారణం ఇవన్నీ వీడియోలు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ నుండి, స్కూల్ టెక్స్ట్ బుక్ నుండి సేకరించి మీకు అందించడం జరుగుతుంది. ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. పర్టికులర్గా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క వీడియోలు రూపొందిస్తున్నాం. నేర్చుకుందాం. తక్షణ కారణం ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్. ఈయన ఆస్ట్రియా యువరాజు. ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ అనే ఆయన ఆస్ట్రియాకి సంబంధించిన యువరాజు. ఈయనను 1914 జూన్ 28న ఒక సెర్బియన్ హత్య చేశాడు. ఈయనతో పాటు ఆయన భార్యను కూడా హత్య చేయడం జరిగింది. ఎక్కడ? బోస్నియా రాజధాని సరాజెవోలో హత్య చేయడం జరిగింది. బోస్నియా రాజధాని సరాజెవోలో హత్య చేశాడు. ఎవరు హత్య చేశారు అంటే సెర్బియన్ హత్య చేశాడు. ఈ సెర్బియన్ ఎవరు అంటే నల్ల చేయి అనే ఒక రహస్య సంఘానికి చెందిన సభ్యుడు. నల్ల చేయి అనే రహస్య సంఘానికి చెందిన సభ్యుడు ఈ ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ను బోస్నియా రాజధాని సరాజెవోలో హత్య చేయడం జరిగింది. ఈ నల్ల చెయ్యి అనే సంస్థ అఖిల్ సెర్బియన్ సంఘానికి చెందింది. నల్ల చెయ్యి అనే సంస్థ అఖిల్ సెర్బియన్ సంఘానికి చెందింది. ఎప్పుడైతే ఈ సెర్బియను ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్ హత్య చేశాడో వెంటనే సెర్బియాపై ఆస్ట్రియా యుద్ధం ప్రకటించింది. అప్పటికే ఆస్ట్రియాకు మద్దతుగా ఉన్న జర్మనీ, ఇటలీ దేశాలన్నీ కూడా ఆస్ట్రియాకు మద్దతు పలికాయి. ఈ సెర్బియాకు మాత్రం మిత్రరాజకూటాలు మద్దతు పలికాయి. మిత్రరాజకూటములు అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ కూడా సెర్బియాకు మద్దతు పలికాయి. ఆస్ట్రియాకు అయితే జర్మనీ, ఇటలీలు మద్దతు పలికాయి. రెండు పక్షాలుగా విభజింపబడి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధంలో పాల్గొనడానికి ఒక మార్గం అనేది ఏర్పడింది. అన్ని దేశాలు కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా పాల్గొన్నాయి. ఏ యుద్ధంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో. ఈ మొదటి ప్రపంచ యుద్ధం జర్మనీ ఎప్పుడైతే ఓడిపోయిందో ఓడిపోవడంతో ముగిసింది. ఇప్పుడు ఇందులో మొదటి ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా బాధపడిన దేశాలు ఏవి అంటే రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. మొట్టమొదటి ప్రపంచ యుద్ధంలో ఎక్కువగా బాధపడిన దేశాలు ఏవి అంటే రష్యా, జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ. తర్వాత ఈ యుద్ధంలోనే అంటే మొదటి ప్రపంచ యుద్ధంలోనే యుద్ధానికి విమానాలను ఉపయోగించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మొట్టమొదటిసారి మొదటి ప్రపంచ యుద్ధానికి బాంబులు వేయడానికి విమానాలు ఉపయోగించారు. చరిత్రలోనే మొట్టమొదటి ప్రపంచ యుద్ధానికి బాంబులు వేయడానికి విమానాలను మొట్టమొదటిసారిగా వినియోగించడం జరిగింది. ఇందులో చనిపోయింది 1,000,000 మంది. అయితే ఈ 1,000,000 మందిలో భారతీయులు ఎంతమంది అని అడిగితే వారు 75,000 మంది భారత సైనికులు మరణించడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 75,000 మంది భారత సైనికులు మరణించారు. మొత్తం చనిపోయిన వారు ఎంతమంది అంటే 1,000,000 మంది. ఈ యుద్ధం తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీ వలస రాజ్యాలు అన్నీ కూడా అంతమయ్యాయి. మొట్టమొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటను, ఫ్రాన్సు, జపాన్, ఇటలీ, జర్మనీ వలస రాజ్యాలు అంతమయ్యాయి. ఈ మొదటి ప్రపంచ యుద్ధ ఫలితం ఏంటి అని చూసినట్లయితే సార్ లోయలో ఉన్న జర్మన్ బొగ్గు గనులను ఫ్రాన్స్కి లీజుకి ఇచ్చింది. ఓహెన్ జోలరిన్ వంశస్థులను పదవిచ్యుతులు చేసి జర్మన్లో రిపబ్లిక్ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేశారు. అప్పటికే జర్మన్లో ఓహెన్ జోలరిన్ వంశస్థులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఈ ఓహెన్ జోలరిన్ వంశస్థులను పదవీచ్యుతులు చేసి జర్మన్లో రిపబ్లిక్ ప్రభుత్వం అనేది ఏర్పడింది. వర్సే సంధి. ఈ వర్సే సంధి సంబంధించి విజేత రాజ్య అధినేతలు ఎవరు అంటే లార్డ్ జార్జ్. ఈయన ఇంగ్లాండ్కి సంబంధించిన ప్రధానమంత్రి.
లాయర్డ్ జార్జ్ అనే ఆయన. ఈ వెర్సెస్ సంధిలో పాల్గొన్న ముఖ్య ప్రముఖులు ఎవరు అంటే అధినేతలు లాయర్డ్ జార్జ్, ఈయన ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. క్లిమెన్సో, ఈయన ఫ్రెంచ్ ప్రధానమంత్రి. క్లిమెన్సో అనే ఆయన ఫ్రెంచ్ ప్రధానమంత్రి. తర్వాత ఆర్లాండో, ఇటాలియన్ ప్రధానమంత్రి. ఆర్లాండో ఇటాలియన్ ప్రధానమంత్రి. నెక్స్ట్ వుడ్రో విల్సన్, ఈయన అమెరికా అధ్యక్షుడు. వీరందరూ కూడా మొదటి ప్రపంచ యుద్ధం అయిన తరువాత వెర్సే సంధిలో పాల్గొన్న ప్రముఖులు. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత వెర్సే సంధిలో పాల్గొన్న ప్రముఖులు ఎవరు అంటే లాయర్డ్ జార్జ్, ఇంగ్లాండ్ ప్రధానమంత్రి. క్లెమెన్సో, ఫ్రెంచ్ ప్రధానమంత్రి. ఆర్లాండో, ఇటాలియన్ ప్రధానమంత్రి. వుడ్రో విల్సన్, అమెరికా అధ్యక్షుడు. ఈ వెర్సే సంధి అనేది 18 నుంచి 28వ తేదీ వరకు జనవరిలో 1919లో జరిగింది. ఈ వెర్సే సంధి ఎప్పుడు జరిగిందంటే జనవరి నెల 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు, 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు 1919లో జరిగింది. ఈ వెర్సే రాజప్రసాదంలో ప్యారిస్ నగర శివార్లో జరిగింది ఇది. ఈ వెర్సే సంధి ఎక్కడ జరిగిందంటే వెర్సే రాజప్రసాదం, ఇది ప్యారిస్ నగర శివార్లో ఫ్రెంచ్ చక్రవర్తులు కట్టించిన రాజప్రసాదం ఇది. ఈ వెర్సే రాజప్రసాదంలో వెర్సే సంధి జరిగింది. ఇది ప్యారిస్ నగర శివార్లలో ఉంది. ఈ సంధి షరతులు ఏంటి అని చూసినట్లయితే ఈ షరతుల్లో 15 భాగాలు ఉన్నాయి, 429 అంశాలు ఉన్నాయి. 15 భాగాలు, 429 అంశాలు. దీని యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటి అంటే జర్మనీని అన్ని రంగాలలో కూడా ఏ విధంగానైతేనేమి జర్మనీని బలహీన దేశంగా దిగజార్చాలి. ఇది షరతు. వెర్సే సంధి యొక్క ముఖ్య ఏమిటంటే జర్మనీని మరలా తిరిగి కోలుకోకుండా అన్ని రంగాలలో కూడా బలహీన దేశంగా దిగజార్చాలి అని చెప్పేసి వీరు ఒక కంకణం కట్టుకున్నారు. ఇందులో ముఖ్యమైన జర్మనీ ప్రాంతాలు చూసినట్లయితే ఫ్రాన్స్కు ఏ ప్రాంతాలు వెళ్ళాయి జర్మనీలోంచి అంటే ఆల్సిస్ లోరెన్ ప్రాంతాలు జర్మనీకి వెళ్ళాయి, ఫ్రాన్స్కి వెళ్ళాయి. జర్మనీ ప్రాంతాలైన ఆల్సిస్ లోరెన్ ప్రాంతాలు ఫ్రాన్స్ తీసుకుంది. అదేవిధంగా బెల్జియం అయితేనేమో యుపెన్ మాల్మాడే మోరిస్నెట్లు, ఈ యుపెన్ మాల్మాడే మోరిస్నెట్లు ఈ ప్రాంతాలను బెల్జియం తీసుకుంది. డాంజింగ్ పట్టణాన్ని మాత్రం స్వేచ్ఛా నగరంగా ప్రకటించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఏ పట్టణాన్ని స్వేచ్ఛా నగరంగా మిత్రరాజ్యాలు ప్రకటించాయి అంటే డాంజింగ్ పట్టణాన్ని స్వేచ్ఛా నగరంగా ప్రకటించాయి. ఫ్రాన్స్కి అయితే ఆల్సస్ లోరెన్ ప్రాంతాలు, బెల్జియన్కి అయితే యూపెన్ మాల్మడే మోరిస్నెట్లు, తర్వాత డాంజింగ్ రేవ్ అయితే మాత్రం స్వేచ్ఛా నగరంగా ప్రకటించబడింది. తర్వాత 1921కి $5 బిలియన్ నష్టపరిహారం ఈ యొక్క జర్మనీ చెల్లించాలి అని ఒక షరతు పెట్టారు. మిత్రరాజ్యాలన్నీ కూడా జర్మనీని ఏ విధంగానైనా దాన్ని భ్రష్టు పట్టించాలని చెప్పేసి 1921 సంవత్సరం నాటికి $5 బిలియన్ జర్మనీ నష్టపరిహారం చెల్లించాలి. జర్మనీ అనేది 5 బిలియన్ నష్టపరిహారం అనేది మిత్ర రాజ్యాలకు చెల్లించాలి. అది కూడా ఎప్పటికీ 1921 సంవత్సరం నాటికి చెల్లించాలని చెప్పేసి షరతు పెట్టాయి. తర్వాత ఈ సంధి పట్ల జర్మన్ల భావన అంటే వెర్సే సంధి పట్ల జర్మన్ల భావన ఏ విధంగా ఉందని మనం ఆలోచిస్తే జర్మన్ల భావన ఇది దురదృష్టకరమైనది. ఈ వెర్సే సంధి అనేది దురదృష్టకరమైనది, లేదా అన్యాయమైనది, లేదా అవమానకరమైనది, లేదా స్వార్థపూరితమైనదిగా భావించారు జర్మన్లు. విమర్శకులు మాత్రం బలవంతపు సంధిగా వర్ణించారు. వెర్సే సంధిని విమర్శకులు బలవంతపు సంధి అని పేర్కొన్నారు. వెర్సే సంధిని విమర్శకులు బలవంతపు సంధి అన్నారు. జర్మన్ల భావన ఎలా ఉందంటే వెర్సే సంధి పట్ల దురదృష్టకరమైనది, లేదా అన్యాయమైనది, లేదా అవమానకరమైనది, లేదా స్వార్థపూరితమైనది అని భావించడం జరిగింది. భవిష్యత్తులో జరిగే శాంతి సంధులకు మార్గదర్శకంగా ఈ వెర్సే సంధి అనేది నిలిచింది. వెర్సే సంధి అనేది భవిష్యత్తులో జరిగే శాంతి సంధులకు మార్గదర్శకంగా నిలిచింది. అగ్రరాజ్య ప్రయోజనాలను మాత్రమే ఈ సంధిలో దృష్టిలో పెట్టుకున్నారు. అంటే నష్టపోయిన రాజ్యాలని వేటిని కూడా పట్టించుకోలేదు. ఓన్లీ అగ్రరాజ్య ప్రయోజనాలు మాత్రమే ఈ వెర్సే సంధి దృష్టిలో పెట్టుకుంది. తర్వాత సెయింట్ జర్మనీ సంధి.
తర్వాత సెయింట్ జర్మనీ సంధి. ఈ సెయింట్ జర్మనీ సంధి విజేత రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఈ రాజ్యాలు ఆస్ట్రియాను ఈ సంధికి ఒప్పించాయి. సెయింట్ జర్మనీ సంధి అంటే విజేతగా ఉన్న రాజ్యాలు ఆస్ట్రియాను సెయింట్ జర్మనీ సంధికి ఒప్పించాయి. దీని ఫలితం ఏంటి అంటే రాజ్యాలకు స్వతంత్రం వచ్చింది. ఏ రాజ్యాలకి? హంగరీ, పోలాండ్, యూగోస్లేవియా. ఇవన్నీ కూడా ఆస్ట్రియా ఆధీనంలో ఉన్నాయి. హంగరీ, పోలాండ్, యూగోస్లేవియా. ఈ హంగరీ, పోలాండ్, యూగోస్లేవియా రాజ్యాలన్నీ కూడా ఆస్ట్రియా ఆధీనంలో ఉన్నాయి. ఈ అన్ని రాజ్యాలకి కూడా స్వతంత్రం అనేది లభించింది సెయింట్ జర్మనీ సంధి ద్వారా. తర్వాత రిపబ్లిక్ ప్రభుత్వాల ఏర్పాటు. ఈ రిపబ్లిక్ ప్రభుత్వాల ఏర్పాటు చూసినట్లయితే యుద్ధానికి ముందు ఎవరు పరిపాలించారు? మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు చూసినట్లయితే ఆస్ట్రియాలో హాబ్స్బర్గ్ వంశీయులు పరిపాలించారు. ఆస్ట్రియాలో హాబ్స్బర్గ్ వంశీయులు పరిపాలించారు. జర్మనీలో ఓహెన్ జోలరిన్ వంశస్థులు పరిపాలించారు. ఓహెన్ జోలరిన్ వంశస్థులు ఎక్కడ పరిపాలించారంటే జర్మనీలో. పర్టికులర్గా కైజర్ ప్రభువు. ఈ కైజర్ ప్రభుత్వం జర్మనీలో పరిపాలన సాగించింది. రష్యాలో రోమన వంశీయులు, టర్కీలో సుల్తానులు పరిపాలన చేశారు. తర్వాత జెకోస్లోవేకియా. ఇది కూడా రిపబ్లిక్ ప్రభుత్వమే. ఆస్ట్రియా హంగేరీ నుండి ప్రభవించిన మొట్టమొదటి జాతీయ రాజ్యం ఏది అంటే జెకోస్లోవేకియా. ఆస్ట్రియా హంగేరీ నుంచి ప్రభవించిన మొదటి జాతీయ రాజ్యం ఏది అంటే జెకోస్లోవేకియా. బొహెమియా, మొరావియా రాజ్యాలు కలిసి జెకోస్లోవేకియా రాజ్యం అనేది ఏర్పడింది. బొహెమియా, మొరావియా ఈ రెండు ప్రాంతాలు కలిసి జెకోస్లోవేకియా ఏర్పడింది. తర్వాత యుగోస్లేవియా ఇందులో కలిసిన రాష్ట్రాలు ఏంటి అంటే సెర్బియా, మాంటెనిగ్రో, బోస్నియా, హెర్జగోవినా, క్రోషియా, డాల్మేషియా ఈ అన్ని రాష్ట్రాలు కలిపి యుగోస్లేవియా అనేది ఏర్పడింది. యుగోస్లేవియాలో కలిసిన రాష్ట్రాలు ఏవి అంటే సెర్బియా, మాంటెనిగ్రో, బోస్నియా, హెర్జగోవినా, క్రోషియా, డాల్మేషియా ఈ ప్రాంతాలన్నీ కలిపి యుగోస్లేవియా ఏర్పడింది. తర్వాత స్వయం నిర్ణయ సిద్ధాంతం. ఈ స్వయం నిర్ణయ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు అంటే వుడ్రో విల్సన్. ఈయన అమెరికా అధ్యక్షుడు. స్వయం నిర్ణయం సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే వుడ్రో విల్సన్. అమెరికా అధ్యక్షుడైన వుడ్రో విల్సన్ స్వయం నిర్ణయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏంటి ఈ స్వయం నిర్ణయ సిద్ధాంతం అంటే వివాదాస్పద దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో ఉన్న ప్రజల కోరికలు తెలుసుకోవడానికి ప్రజాభిప్రాయాన్ని సేకరించే విధానమే స్వయం నిర్ణయ సిద్ధాంతం. స్వయం నిర్ణయ సిద్ధాంతం అంటే ఏంటంటే వివాదాస్పదంగా ఉన్న దేశాలలో ప్రజల కోరికలు తెలుసుకుని ప్రజాభిప్రాయాన్ని సేకరించే విధానమే స్వయం నిర్ణయ సిద్ధాంతాన్ని. ఈ సిద్ధాంతాన్ని వుడ్రో విల్సన్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతం ద్వారా ఏర్పడిన నూతన రాజ్యాలు ఏంటి అంటే ఫిన్లాండ్, లాట్వియా, ఈ ప్రాంతాలన్నీ కూడా స్వయం నిర్ణయ సిద్ధాంతాన్ని అనుకూలంగానే ఏర్పడ్డాయి. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో నానాజాతి సమితి మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.